హాయ్ అండి. ఇప్పుడు నేను చేయబోయే ఈ కాంబినేషన్ కర్రీ మీరు ఎప్పుడైనా చేశారా? ఇదేంటంటే పూసపరుగులు, కోడిగుడ్లు, అదేవిధంగా వెల్లుల్లి గుడ్లు అనమాట. వెల్లుల్లి రేఖలు ఉంటాయి కదా, వాటితో నేనైతే కర్రీ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ కర్రీ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అదేవిధంగా దీనికి కాంబినేషన్గా సాంబార్ లేదా రసం తీసుకుంటే కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేనైతే మీకు చూపిస్తాను. ఈ సైడ్ ఈ పూసపరుగుల్ని ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి ఎండు అన్నమాట. ముందుగా ఈ కర్రీ కోసం మనం ఎండు చేపల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా పూసపరుగులు అంటే ఇవి. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వీటితో పాటు మనం ఒక 3 వచ్చేసి లవంగాలు, ఒక యాలుక, చిన్న చెక్క అనేది తీసుకోవాలి. ఇంతకు మించి ఎక్కువైతే తీసుకోవద్దండి ఈ కర్రీలోకి వచ్చేసి. దీన్ని చక్కగా మెత్తగా మిక్సీ అయితే పట్టేయండి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకోండి. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసిన తర్వాత మిక్సీ జార్ పట్టాలి. ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టేయండి. తర్వాత వచ్చేసి బాండీ పెట్టి బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోనికి మనం ఏవైతే తీసుకున్నామో ఎండు చేపను వాటిని అయితే వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలన్నమాట. ఎక్కువగా అయితే ఫ్రై చేయకూడదు. ఈ విధంగా చాలా లైట్గా అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. మీరు ఎన్నైతే తీసుకున్నారో అన్నీ ఒకేసారి అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చాలా ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే సెపరేట్గా తీసేసుకోండి. ఇలా సెపరేట్గా తీసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టిన గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొక్కు తీసేసుకొని వాటిని కూడా సేమ్ ఇదే బాండీలో వేసుకొని ఫ్రై అనేది చేసేసుకోవాలి. వీటిని కూడా మనం చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం ఎండు చేపలు ఏవైతే తీసామో అదే ప్లేట్లోకి సెపరేట్గా అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా ఈ గుడ్లను కూడా సెపరేట్గా తీసేసుకున్న తర్వాత ఇదే బాండీలోకి ఒక కొంచెం ఆయిల్ అనేది తీసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇందులోకి తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అందుకనేసి కాస్త ఆయిల్ అనేది పడుతుంది కాబట్టి వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కూడా మనం మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మనం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను అనమాట. ఇలా కల్లుప్పు వేసుకోవడం వల్ల ఉప్పు అయినా పర్వాలేదు, సాల్ట్ అయినా పర్వాలేదు, వేసుకోవడం వల్ల అంటుకోకుండా చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఫ్రై అవుతుందన్నమాట. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఈ వెల్లుల్లి అనేది నేను ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మాత్రమే వేయాలి. ముందుగా అయితే వెల్లుల్లి అనేది వేయొద్దు. ముందుగా వేయడం వల్ల వెల్లుల్లి అనేది పేస్ట్లా అయిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయ ముద్ద ఈ వెల్లుల్లి అనేది యాడ్ చేస్తే వెల్లుల్లి చాలా చక్కగా అయితే కుక్ అవుతుందండి. సాఫ్ట్గా అయితే చాలా అనమాట. మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఎండు చేపలను అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఎండు చేపలకు కూడా చక్కగా ఉప్పు, కారం, మసాలా అవన్నీ పట్టాలి కాబట్టి కాస్త కొంచెంసేపు ఫ్రై అనేది చేసుకోండి. మనం ఇలా వేసిన చేపల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడైతే కారం వేసుకోండి. పసుపు ఆల్రెడీ నేను ఎగ్స్ ఫ్రై చేశాను కదా, అందులో అయితే వేసేసాను అనమాట. అందుకని ప్రత్యేకంగా పసుపు అనేది ఏం వేయలేదు. దీంట్లో కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోండి అడుగంటకుండా. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక 5 to 6 minutes అయితే స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే కనుక మనకి కంప్లీట్గా ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు నాకు డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ అనేది చేయండి. ఫైనల్గా మనకి మంచిగా టేస్ట్ రావడానికి ఈ విధంగా కొత్తిమీర అనేది చక్కగా పైనంతా అలా గార్నిష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ట్రై చేసి నాకు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.